గ్రహించగలిగే ధన్యత మాకందరికీ అనుగ్రహించమని మీ సహాయాన్ని నిండుగా మాకు దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ మీ ప్రియకుమారుడు మా ప్రభువుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన విజ్ఞాపన పరిశుద్ధాత్మని సహాయంతో అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి ఆయన ప్రియకుమారుడు భూమి మీద మానవాళ్ళందరికీ రక్షకుడును మనందరికీ ప్రభువునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మన కన్న తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైన వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అలాగే కూడి వచ్చిన మీకును గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క ఉచితమైన మహాదయ వల్ల ఆయన మాటలు వినడానికి మనం వచ్చి ఉన్నాం కనుక వచ్చిన మనం వినబడుతున్నదే దేవుని మాట కనుక చెప్పబడుతున్న నేను నా సొంత ఆలోచన నా సొంత జ్ఞానంతో నేను ప్రకటన చేస్తున్నాను లేదు అన్న సంగతి మీ చేతుల్లో ఉన్న 66 పుస్తకాల్లో ఉన్న దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మీరు ఆలోచించి ఆ జ్ఞానానికి అనుకూలంగా మీరందరూ నడవాలని మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ 66 పుస్తకాల్లో ఉన్న దేవుని యొక్క మాట అందులో ఉన్న ఆంతర్యం ఈరోజు దేవుని నమ్ముతున్న బిడ్డలకి అర్థమైందా విలువ అంటే ఈ భూమి మీద ఎన్నో విలువలు మనిషి తెలుసుకుంటున్నాడు కానీ పలానా వస్తువు యొక్క విలువ తెలుసుకున్నాడు, పలానా బట్టల యొక్క విలువ తెలుసుకుంటున్నారు, పలానా స్థలం యొక్క విలువ తెలుసుకుంటున్నారు, పలానా బంగారం యొక్క విలువ తెలుసుకుంటున్నారు కానీ దేవుని యొక్క మాటలో ఉన్న విలువ ఎంత గొప్పదో ఉన్న సంగతి ఈనాడు దేవుని పిల్లలుగా ఉంటున్న మనకే అర్థం కాకుండా పోతుంది. ఎందుకు అర్థం కాకుండా పోతుంది అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువును చూసి చాలా విలువైనది, చాలా గొప్పది, దీన్ని కొనాలి అంటే ఇన్ని డబ్బులు వెచ్చించాలి, దీన్ని మనం సంపాదించుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అంచనాలు వేసుకుంటూ ఆ అంచనాల ప్రకారంగా దాని యొక్క విలువను అంచనా వేస్తున్నారు ఈరోజు. అది ఒక స్థలమైనా, అది ఒక బంగారమైనా, ఏ వస్తువైనా, ఏ యొక్క రంగంలో ఉన్న ప్రతి దాన్ని మనం ఆలోచించిన విలువ ఉంది. మనిషి యొక్క అవయవాలకు కూడా విలువ ఉంది. మనిషి అవయవాలకు ఉంది, మనిషి ఉంటున్న యొక్క ప్రతి దానికి విలువ ఉంది. కానీ మన చేతుల్లో ఉన్న ఈ 66 పుస్తకాలలో ఉన్న దీని యొక్క విలువ ఈరోజు మనకు అర్థం కాదు. మరి మనం సంపాదించుకుంటున్న డబ్బుల కంటే ఇది గొప్పదా అంటే మనం ఆలోచించాలి. మన శరీరం మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు కంటే వాక్యం విలువైందా అంటే మనం ఆలోచించాలి. మనం ఎంతో కష్టపడి ఒక బంగారాన్ని కొనుక్కుంటాం, ఆ బంగారం కంటే గొప్పదా ఈ బైబిల్ అంటే మనం ఆలోచిస్తే మనకు అర్థం అవ్వే అవకాశం ఉంది. ఏంటి దీనికి ఉన్న విలువ, దీనికి ఉన్న గొప్పతనం ఏంటి? అసలు ఈరోజు లోకంలో ఉన్న ఒక డబ్బే చాలా గొప్పదే అనుకున్నాను, నేను సంపాదించుకుంటున్న ఒక బంగారం చాలా గొప్పదే అనుకున్నాను, నేను కొనుక్కున్న చీర చాలా గొప్పదే అనుకున్నాను, నేను ఉండడానికి కట్టుకుంటున్న ఇల్లు చాలా గొప్పది అనుకున్నాను, నేను కొనుక్కున్న ఈ స్థలం చాలా చాలా గొప్పది అని నేను అనుకున్నాను, బంగారం గొప్పది అనుకున్నాను, పెట్రోల్ గొప్పది అనుకున్నాను, వెండి గొప్పది అనుకున్నాను, వజ్రాలు గొప్పవి అనుకున్నాను. మరి వీటికంటే గొప్పది ఇంకోటి ఉంది అని ఈరోజు సమాజంలో చాలామంది మాట్లాడుతున్నప్పుడు వీటికంటే గొప్పది ఏదన్నా ఉందా అని మనం ఆలోచిస్తే
ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పాలి ప్రియులరా. ఏంటి ఆ గొప్పతనం? దానిలో ఉన్న గొప్పతనం ఏంటి? అసలు దానిలో ఉన్న గొప్పతనం ఏంటి అన్న ఆలోచన మనకు తెలియాలంటే దేవుని యొక్క మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాట మనం ఆలోచించాలి. దేవుని యొక్క మాట మనం ఆస్వాదిస్తూ ఉండాలి. ఒక రుచికరమైన పదార్థాన్ని మనం ఎలాగైతే ఆస్వాదిస్తూ తింటామో, మనం వండుకుంటున్న మనకి ఇష్టమైన ఒక వస్తువుని, ఆహారాన్ని మనం వండుకుంటున్నప్పుడు చాలా ఇష్టంగా మనం ఎలాగైతే తింటామో రుచి పదార్థం అని, అలాగే వాక్యాన్ని కూడానండి ఇది రుచికరమైనది. ఈ రుచికరమైనది మనం ఆస్వాదిస్తూ దాని రుచిలో ఉన్న ఆంతర్యాన్ని, దాని రుచిలో ఉన్న యొక్క టేస్ట్ని, ఆ రుచిని మనం అర్థం చేసుకుని మనం ఆలోచిస్తేనండి దేవుని యొక్క విలువ మనకు అర్థమవుతుంది పిల్లలు. ఇది ఈరోజు దేవుని పిల్లలని చెప్పుకుంటున్న మనకి ఇది అర్థం కాకుండా పోతుంది కనుకనే లోకంలో ఉన్న విలువైన వస్తువులు మన కంటికి కనబడుతున్నాయి. దేవుని యొక్క విలువైన మాటలు ఈరోజు మనకు అర్థం కాలేదు కనుకనే ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని మనం చూస్తూ చాలా గొప్పది అని దాన్ని పొందుకోవడానికి ఎంతగానో మనం కష్టపడుతున్నాం. దేవుడు ఒక గొప్పదాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు ఈరోజు. దేవుడు ఈ భూమి మీద ఉన్న విలువైన వస్తువుల కంటే గొప్పది ఒకటి ఉంది నాయన, అది నువ్వు ఆలోచించాలి, అది ఎంత గొప్పదంటే అన్న సంగతిని చెబుతూ కీర్తనల గ్రంథము భక్తులు ఎలా విలువ తెలుసుకున్నారో దేవుని యొక్క మాటలో ఉన్న విలువని ఒక్కసారి మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథాన్ని ఒక్కసారి మనం చూద్దాం పిల్లరా. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ ఒక్కసారి ముందు చూద్దామండి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 10వ అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది అంటున్నాడు. చూడండి, ఏది ఒకటి ఉందంట, ఒకటి ఉంది అంటున్నాడు. ఒకటి ఉంది, అది ఎలా ఎంత గొప్పదంటే బంగారం కంటే గొప్పది, బంగారము కంటే గొప్పది అంటున్నాడు. బంగారం కంటే గొప్పది. కానీ ఇంకొక మాట కూడా ఉంది అంటున్నాడు. ఏంటయ్యా అంటే విస్తారమైన బంగారము అంటున్నాడు. విస్తారము అంటే లెక్క పెట్టగలమండి బంగారాన్ని. ఒక చిన్న చెవిలి మనం తగిలించుకోవడానికి ఒక బంగారాన్ని కరిగించి ఒక ఆకారాన్ని అక్కడ బంగారం షాప్ కూడా తయారు చేసిన దాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం. అమ్మా ఎంత అమ్మా అది నువ్వు కొనుక్కున్నది చాలా బాగుంది అన్నప్పుడు మనం చెబుతూ ఉంటాం. 30,000 అయిందండి, 50,000 అయిందండి, ₹1,00,000 అయిందండి, 2 లక్షలు అయిందండి అని దానికి ఉన్న వాల్యూని బట్టి, దానికి ఉన్న విలువను బట్టి ఎంత ఖర్చు అయింది అంటాం. దేవుడు అంటున్నాడు, నాయన నువ్వు పెట్టుకుంటున్న బంగారం ఉంది కదా, దానికంటే బంగారం కంటే గొప్పది ఏదన్నా ఉందా ఈ భూమి మీద? చెప్పండి. బంగారం కంటే విలువైంది ఈ భూమి మీద ఏదైనా ఉందా? అమ్మ ఆలోచిస్తున్నారా? మనం పెట్టుకుంటున్నాం కదా, ఈ బంగారం విలువైంది కాబట్టే కదా మనం చెవికి తగిలించుకున్నాం. దీన్ని మనం సంపాదించుకోవడానికే కదా మనం రాత్రనక పగలనక కష్టపడి మనం దీన్ని సంపాదించుకోగలుగుతున్నాం. వివాహం అయిందనుకోండి, డబ్బులతో పాటు 1 కేజీ బంగారమో లేకపోతే 2 కేజీల బంగారమో మీరు మాకు ఇవ్వాలి అంటారు. అంటే భూమి మీద విలువైన వస్తువులు కొన్ని ఉన్నాయి. అది బంగారం ఉన్నది, వజ్రాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, భూమి, స్థలం, విలువైనవి ఇవన్నీ కూడా. దేవుడు ఆయన మాటల దగ్గరికి వచ్చేసరికి తన పిల్లల్ని ఎలా సంసిద్ధపరుస్తున్నాడో మనం ఆలోచించుకోగలిగితే ప్రియులరా, దేవుడు అంటున్నాడు, భక్తుడైన దావీదు గారి ద్వారా అంటున్నాడు, ఆయన ఈ మాట మాట్లాడుతున్న ఆయన ఎవరు అనుకుంటున్నారు? అందుకే రాజండి. ఈయన యుద్ధానికి వెళ్తే సుమారు సౌలు గారు దావీదు గారి యొక్క యుద్ధరంగంలో ఆనాడు బలాఢ్యుడైన ఒక ఆయన్ని ఈయన చంపడం వల్ల దావీదు గారు అప్పుడు ఒక మాట మాట్లాడుతుంటారు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలది మందిని చంపారయ్యా అంటారు. అంటే ఇంత బలాఢ్యుడైన ఈ దావీదు
యుద్ధానికి వెళితే వారి యొక్క తలకాయని తీసుకొస్తాడు తప్ప ఇతని తలకాయ కింద పడదు. అలాంటి బలాఢ్యుడు, దేవుడికి ఇష్టుడు, దేవుడి యొక్క ఆలోచనలో బ్రతుకుతున్న ఆయన. ఇలాంటి ఆయన ఒక రాజుగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీ ప్రజల్ని ఏలిన ఏలికగా, అధిపతిగా, నాయకుడిగా వారి తరపున యుద్ధాలు చేస్తూ వారిని సంరక్షిస్తూ కాచి కాపాడుతూ అనేకులను రాజుల్ని ఇతని కాళ్ళకి శరణం, మేము సరిపోము అని లోబడిపోయిన రాజులు ఉన్నారు చాలామంది. ఆ లోబడిపోయిన వాళ్ళందరూ కూడా కుప్పల కొలిదిగా బంగారాన్ని ఆయన దగ్గరికి చేస్తూ ఉండేవారు బహుమానాలుగా. మరి ఇంత బంగారం ఆయన దగ్గర ఉంది, ఇంత బంగారం, విలువైన బంగారం అంతా కూడా విస్తారమైన బంగారం సంపాదించాడు అన్నట్టుగా ఉంటుందండి దావీదు. ఇంత విస్తారమైన బంగారాన్ని సంపాదించిన దావీదు ఇంత విలువైన వస్తువులు నాకు ఇస్తున్నాడు, నేను చాలా విలువైన వాడిని, నేను చాలా గొప్పవాడిని, ఇంత విలువైన వస్తువులతో నేను ఏం చేయాలంటే నేను ఈ యొక్క ప్రపంచాన్ని నేను ఏలాలి అన్న ఆలోచనతో లేకుండా దేవుని యొక్క ఆలోచనలో పడిని దావీదు అంటున్నాడు, బంగారము కంటే ఆలోచిస్తున్నాడు. బంగారం కంటే గొప్పది ఏదైనా ఉందా అంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే అంటున్నాడంటే ఆల్రెడీ విస్తారమైన బంగారాన్ని పోగేశాడు. విస్తారమైన బంగారం, విస్తారమైందంటే చెప్పలేమది. సముద్రంలో చాలా విస్తారమైన నీళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయి లెక్క పెట్టగలమా? ఎన్ని లీటర్లు ఉంటాయని మనం చెప్పగలమా? చాలా విస్తారమైంది అది. సముద్రం చాలా పెద్దదే. అది వెళ్ళే కొలిది కనబడుతూ ఉంటుంది తప్ప తనకు గొట్టు అనేది ఉండదు. ఇప్పుడు ఎలా అంటున్నాడంటే విస్తారమైన మేలిమి అంటున్నాడు. చూడండి, మేలిమి అంటే 24 క్యారెక్టర్లు కలిగిన బంగారం, స్వచ్ఛమైన బంగారం కావాలంటాం కదా. ఇప్పుడు ఇది అంటున్నాడు, దావీదు అంటున్నాడు, మేలిమి, విస్తారమైన మేలిమి బంగారము కంటేను అది ఎలాంటిదో తెలుసా? కోరదగినది, అంతకంటే గొప్పది. ఏంటది? బంగారాన్ని చూపించాడు. కింద ఒక పదార్థాన్ని చూపిస్తున్నాడు చూడండి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనది. అది తేనె కంటే రుచికరమైన పదార్థాలు ఈ భూమి మీద లేవండి. రుచికరమైన పదార్థాలు తేనె చాలా తీయదనం. అలాంటి తీయదనం మనం పంచదార ఎంత వేస్తున్నా తేనె కంటే సాటి రాదు. మనం బెల్లం కొరకు ఎంత కష్టపడుతున్నా ఆ బెల్లం కంటే చాలా గొప్పది, అంత రుచికరమైన పదార్థము అంటున్నాడు. ఆ రుచికరమైన పదార్థం అంటున్నాడు తేనె కంటేను, దానికంటే ఇంకా తీయదనమైనది, జుంటె తేనె దారల కంటేను మధురమైనది. ఏంటి అవి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి 10వ వచనంలో. అది ఏంటది? బంగారం గొప్పదని ఈరోజు దాని కొరకు పరిగెడుతున్నాం, తేనె గొప్పదని దాని కొరకు పరిగెడుతున్నాం. అని తేనె ఉంటేనే తప్ప అది మనం కొనుక్కోవద్దు అంటాం. దానిలో కూడా బ్రాండెడ్ ఉండాలి, ఐటీసీ అనేది ఉంటుంది, బ్రాండెడ్ ఉండాలంటారు. దీనికంటే గొప్పది ఏంటంటే ఎవరైతే ఆ చెట్టుల దగ్గర ఎక్కడైతే తేనె ఉంటుందో దాన్ని తీస్తారు కదా, అది మనం కొనుక్కోవాలని, చాలా స్వచ్ఛమైనదని ఆ తేనె కూడా కొనుక్కోవడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు. అంటే ఏమనుకుంటున్నారంటే మనిషి ఇది చాలా గొప్పది అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నాయన బంగారమైనా విస్తారమైన మేలిమి బంగారం కన్నా గొప్పది ఒకటి ఉన్నాయి. తేనైనా జుంటె తేనె దారాల కంటే గొప్పది మధురాతి మధురమైనది ఒకటి ఉంది అని మనకి చెబుతూ అంటున్నాడు. ఏంటయ్యా మధురాతి మధురమైన అది అని మనం ఆలోచిస్తే 119వ కీర్తనలో మాట చెప్తున్నాడండి భక్తులు. 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనం చూడండి ఏమంటున్నాడు. 103వ వచనంలో దాని యొక్క రుచికరమైన పదార్థం గురించి చెప్తున్నాడు చూడండి. నీ వాక్యములు నా జీవహకు అంటే నా నాలుకకు ఎంతో మధురములు అంటారు చూడండి. అవి నా నోటికి ఎలా ఉన్నాయో తెలుసా నాయన? తేనె కంటెను తీపిగా ఉన్నది అంటారు. మనం గుర్తించామని చెప్పండి, మనం గుర్తించామా ఈ మాటని?
మనం గుర్తిస్తేనండి ఈనాడు ఈ భక్తులు ఎలా మాట్లాడుతున్నారో దాని యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఈ రోజండి వాక్యం యొక్క విలువ మనకు అర్థం కాలేదని మనం చెప్పలేదు పిల్లరా. మనకు అర్థం కాలేదు. ఏదో మందిరానికి వెళ్తున్నాం అంతే మనం అంతా. ఏదో దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చేవారమే తప్ప దాని యొక్క విలువ, దాని యొక్క రుచి, దానికి ఉన్న క్యారెక్టర్, దానికి ఉన్న గొప్పతనం ఈరోజు మనకు అర్థం కాలేదు. కానీ భక్తుడు అంటున్నాడు, ఆయన తేనె కంటెను, చుట్టె తేనె దారల కంటెను, బంగారము కంటెను, మేలిమి బంగారము కంటే అది గొప్పది ఏదంటే నాయన నీ వాక్యము అంటున్నాడు. చూడండి, నీ వాక్యం గొప్పది. అది ఎంత గొప్పదంటే నా యొక్క జీవనకు ఎంతో మధురాన్ని ఇచ్చేది, ఎంతో మధురాన్ని ఇచ్చేవి. ఈరోజు నా యొక్క నాలికకు రుచి తగలాలి అని ఈరోజు ఎన్నో హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, ఎన్నెన్నో బ్రాండెడ్ అని ఎన్నో చూపిస్తున్నారు. మా హోటల్ చాలా విలువైందండి అంటూ ఉంటారు. పలానా హోటల్లో పదార్థాలు చాలా రుచిగా ఉంటాయండి, దానికంటే ఇంకా వేరే హోటల్లో ఎక్కడ కూడా పదార్థాలు అంత రుచినివ్వో, ఎంతో రుచికరమైనది అంటూ ఉంటున్నారు. ఒక స్వీట్ ఒక రుచిమైనది అంటున్నారు, ఒక తినే పదార్థం ఒక రుచికరమైనది అంటున్నారు. కానీ భక్తుడు అంటున్నాడు, నాయన నీ వాక్యం ఉంది కదా, నీ వాక్యం, నీ మాట ఎలాంటిదంటే నా నాలిక పడగానే అది ఎలా ఇస్తుందంటే, ఎలా ఇస్తుంది? ఎంతో మధురంగా ఉంది నాయన, మధురం. ఒక పదార్థాన్ని తింటే నేను చాలా సంతృప్తి పొందానండి. మీరు పెట్టిన ఆహారాన్ని బట్టి చాలా సంతృప్తి పడ్డాను, మనసు సంతృప్తిగా ఉంది అంటాం మనం అందరం కూడా. అవును కదండి? ఒక మంచి ఆహారాన్ని మనం తిన్నాం అనుకోండి, మనశ్శాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే అందులో ఉప్పు ఎక్కువైపోయో, కారం ఎక్కువైపోయో, లేకపోతే ఇంకేదో ఎక్కువైపోయి ఉన్నదనుకోండి, మనకు సంతృప్తి ఉండదు. కానీ భక్తుడు అంటున్నాడు, నాయన నీ వాక్యం ఉంది కదా, నీ వాక్యం, నీ మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలు ఎలాంటివంటే నా నాలుకకు ఎంతో రుచికరమైనవి. ఇంకా చెప్పాలంటే అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి నాయన అంటున్నాడండి. తీపిగా అంటే తేనె కంటే తీపిదైనది ఒకటి ఉంది. బంగారము కంటే విస్తారమైన మేలిమి బంగారము కంటే గొప్పది ఒకటి ఉంది. అది ఏంటయ్యా అని భక్తుడిని అడిగితే భక్తులు అంటున్నారు, నీ వాక్యం నాయన అంటున్నారు. చూడండి, నీ వాక్యం. మరి ఆ తీపిదనం మనకు అర్థమైందా? రుచి బంగారం కంటే గొప్పది అంటున్నాడు. బంగారం కొరకు ఎంత ఇక పలానా వారు అలా ఆయన బంగారం కొన్నాడు, చాలా గొప్పదే, 30,000 అంట. నువ్వు కొంటావా సత్తావా అని అడిగే భార్యలు ఉన్నారు ఈరోజు. కొంటావా కొనవా? ఆల్రెడీ మనకు బంగారం ఉంటుంది, ఎవరితో చూస్తాము. ఆ మోడల్ బాగుంటుంది, ఆ యొక్క విధానం బాగుంది, అది మనం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం. ఆల్రెడీ ఉన్నదాన్ని కాదనుకుంటూ దానికంటే విలువైంది, దానికంటే గొప్పది, ఆ యొక్క బాగుంది, అందరూ చూడడానికి బాగుంది అని ఆలోచనతో ఏం చేస్తామంటే ఆ పెట్టుకున్న బంగారాన్ని మళ్ళీ ఏం చేస్తారు, ఇంకొన్ని డబ్బులు వెచ్చించి ఏం చేస్తాం, ఇది స్టైలిష్గా ఉండేది, లేకపోతే అందరూ ఆకర్షించేదాన్ని మనం మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాం. అంటే మనం ఏమనుకుంటున్నాం, గొప్పది, విలువైంది. కానీ భక్తుడు అంటున్నాడు, విలువైంది వాక్యము అంటున్నాడు. పిల్లగా విలువైంది వాక్యం అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. దీన్ని ఎలాంటి ఆలోచనతో భక్తులు మాట్లాడుతున్నారో ఒక్కసారి అదే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 126వ వచనాన్ని ఒకసారి చూడండి. 126వ వచనం, 127. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి. నాకు ఇష్టమైనవి ఏంటో తెలుసా అమ్మా? భక్తుడు అంటున్నాడు, నాకు ఇష్టమైనవి ఏంటో తెలుసా? నాకు ఇష్టమైనవి, దేవునికి ఇష్టమైన వాడు ఒకడు ఉన్నాడండి. దేవునికి ఇష్టమైన వాడు ఒకడు ఉన్నారు. ఎవరైనా ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఎవరినే? యేసు ప్రభువు అని. కానీ భక్తుడు ఇక్కడ అంటున్నాడు, బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు చాలా ఇష్టమైనవి నాయన అంటున్నాడు. చూడండి, దేనికంటేనంట? బంగారము కంటే అంటున్నాడు, అపరంజి అంటున్నాడు. దానికంటే నాకు ఇష్టమైనది ఏంటో తెలుసా? నీ ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే దేవుని మాటలు. ప్రియ దేవుని మాటలు. దేవా నీ మాటలు ఉన్నాయి కదా, అది ఎంత ఇష్టమో తెలుసా నాకు. ఒక బంగారం నాకు ఇష్టమైంది, నేను కొనుక్కుంటాను కదా, దానికంటే నీ వాక్యం అంటే నాకు ఇష్టము.
దానికంటే నీ వాక్యం అంటే నాకు ఇష్టం. అపరంజి ఉంది కదా, మేలిమి బంగారం ఉంది కదా, అది నేను పోగేసుకున్నాను, నేను పోగేశాను. విస్తారంగా దావీదు ఏం సంపాదించాడా అంటే చాలా సంపాదించాడు దావీదు అని చెప్పుకోవడానికి తప్ప దానికంటే నాకు ఇష్టమైనది అదంటే నాకు ఇష్టం. అది లేకపోతే నేను ఉండలేను. బంగారం లేకపోయినా నేను ఉండగలనేమో కానీ, వజ్రాలు లేకపోయినా నేను ఉండగలనేమో కానీ, అధికారం లేకపోయినా నేను ఉండగలను కానీ, నాకు ఇష్టమైనది లేకపోతే నాయన నేను ఉండలేను. నాకు ఇష్టమైనది ఒకటి తెలుసా, నీ ఆజ్ఞ అంటున్నాడు. చూడండి, నీ ఆజ్ఞ. ఏంటండి అంత పిచ్చి వాళ్ళకి? ఈ పిచ్చితనం మనకు రావాలి ప్రియులారా. దేవుడికి విలువగా మనం బ్రతకాలంటే ఏదో ప్రార్థన చేస్తేనో లేకపోతే మందిరానికి వెళతేనో దేవుడికి ఏదో ఇస్తేనో విలువైన వారం కాదు. మనం అందరం కూడా విలువ అంటే ఇదిగో చూడండి ఎంత విలువేస్తున్నారు వాక్యానికి. దేన్ని తక్కువ చేస్తున్నారు ప్రియులారా? వాళ్ళు దేన్ని తక్కువ చేస్తున్నారు? మనిషి ఏదైతే విలువైన వస్తువు అంటే అప్పుడప్పుడునండి టీవీలో బంగారం రేటు ఎంత ఉందో అని వేస్తారా లేదా? చూపిస్తారు, పేపర్లో కూడా వేస్తూ ఉంటారు. బంగారం రేటు దిగింది అనుకోండి, ఏం చేస్తారు అందరూ కూడా, ఇప్పుడు కొనుక్కుని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకో, రేటు పెరిగే కొలిది ఈ బంగారం మనం ఎక్కడ పెట్టుకున్నా కొన్ని డబ్బులు ఎక్స్ట్రా మనకు వస్తాయని ముందుగానే ఏం చేస్తారంటే రాబోతున్న ప్రణాళికను ముందుగానే గుర్తించుకున్న కొంతమంది ఆ బంగారాన్ని ముందుగానే తక్కువ రేటుకి ఎప్పుడైతే వస్తుందో దాన్ని ముందుగా కొనేసుకుంటారు. తర్వాత రోజుకి వచ్చేసరికి బంగారం పెరిగిపోయింది అనుకో, ఏమనుకుంటారు, ఇప్పుడున్న రేటుని బట్టి మనం బంగారాన్ని కొనగలమా? కొనగలం. ముందుగా కొనుక్కున్నాం పర్వాలేదు అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది భక్తులు అంటున్నారు దావీదు అదే అన్నాడు, కొంతమంది భక్తులు కూడా అదే అంటున్నారు, నాయన నీ ఆజ్ఞలు నాకు ఇష్టమైనవి. ప్రియము అంటున్న మాట అర్థమండి, ప్రియము అనే మాట చాలా గొప్పది పిల్లరా. ఇష్టమైన వాడు నా ప్రియుడు అన్నాడండి. ఎవరిని? నా ప్రియుడు అన్నారు ఎవరిని? దానియేలు గారిని ఒక మాట అంటారండి దేవుడు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడు. బహు అనే మాట ఎంత అనుకుంటున్నారు? నువ్వు చాలా నాకు ఇష్టమైన బిడ్డవు నువ్వు. బహు అనే పదం అండి చాలా కొన్ని వాటికే వాడుతూ ఉంటారు. చాలా గొప్పవాడు నువ్వు, నాకు ఇష్టమైన వాడు అంటాడు. దావీదు గారిని అయితే నీవు నాకు ఇష్టడు, నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నవాడు అంటున్నాడు. అంటే దేవుడు ఏం క్వాలిటీ చూస్తున్నాడు అంటే మనిషిలో దేవుడికి విలువిచ్చిన వాడిని క్వాలిటీగా చూస్తున్నాడు. చూడండి, మనిషి దేనికైతే విలువిస్తాడో ఆ మనిషిని సమాజం గుర్తిస్తూ ఉంటుంది. ఎలా? మనిషి దేనికైతే విలువిస్తాడో. ఈరోజు ఏదో ఒక ఫ్యాక్టరీలో ఒక ఉన్నతంగా ఎదిగాడు అనుకో, ఈయన చాలా గొప్పవాడని అంటారు. ఒక ఎగ్జాంపుల్, అంబానీ గారు ఉన్నారు, వాళ్ళ కొడుకు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నారు. ఈరోజు ముఖేష్ అంబానీ అనే ఆయన భారతదేశంలో అగ్రగణ్యుడు. ఎందులో? డబ్బులో, తన సంపదలో. ఒక దేశంలోనే అగ్రగణ్య అంటే ప్రథముడిగా ఈయన నిలబడుతున్నప్పుడు ప్రపంచంలో కూడా కొంతమంది ధనవంతులలో ఈయన కూడా ఉన్నాడు. అంటే దేశాలు సుమారు 200 పైగా ఉన్నాయి దేశాలు సుమారుగా. ఆ సుమారుగా ఉన్న ధనవంతులందరిలో కూడా ఈయన కూడా ఉన్నాడు. ఎవరు ఈయన? ముఖేష్ అంబానీ గారు. ఆయనకి పెట్రోల్ ఆయిల్ ఉన్నది, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సెల్ ఫోన్ కూడా రిలీజ్ చేశాడు, ఒక సిమ్మే ఉంది ఆయనకి. ఇంత సంపద, ఇంత చాలా విలువైనడని గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది? గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంటుంది? చులకనగా చూస్తుంది. ఆయన ఏం చేస్తూ ఉంటుంది? ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. ఆయనకి ప్రొటెక్షన్, సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. సెక్యూరిటీ. అతను ఎక్కడికి వెళితే అక్కడ ప్రధానులు ఆయనతో మాట్లాడతారు. అంటే ప్రభుత్వం నిలబడాలి అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇతను గొప్పడు కాబట్టి, దేశంలో ఇతను గొప్పడు కాబట్టి ప్రభుత్వం నిలబడాలన్నా, ప్రభుత్వానికి డబ్బులు చేర్చాలన్నా ఇలాంటి గొప్ప వాళ్ళని చాలా దగ్గరలో పెట్టుకుంటూ ఉంటుంది, ప్రధానులు కానీ ముఖ్యమంత్రులు కానీ. అంటే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేనికి విలువిస్తారంటే సంపదలు కలిగిన వాడితను, ధనం కలిగిన వాడితను, బంగారం కలిగిన వాడు, ఆస్తులు ఐశ్వర్యవంతుడు, దేశంలో ప్రథముడు, గొప్పవాడు, ఆస్తి కలిగిన వాడు కనుక సమాజం ఎవరిని గుర్తిస్తుందంటే వీళ్ళని గుర్తిస్తూ ఉంటుంది. దావీదుకి విస్తారమైన మేలుమే బంగారం ఉంది. ఆ దావీదు అంటున్నాడు, ఈ వాక్యం నాకు ఎలాంటిదో తెలుసా? ఇష్టం నాయన, ఇది నాకు అవసరం లేదు అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, చూస్తే అదే 139వ కీర్తన 14 వచ్చింది. అదే 119వ కీర్తన, క్షమించండి,
అదే 119వ కీర్తన 14 వచ్చిన ఒక్కసారి కూడా చూడండి. చూడండి ఏమన్నాడు? సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటారు. చూడండి, ఒక దొంగకి కొన్ని లక్షల రూపాయలు దొరికినాయి అనుకోండి, ఎంత ఆనందం ఉంటుందండి? ఆనందం ఉండదా? అదే ఒక 2 కేజీలు బంగారం దొరికిందంటే ఇంకెంత ఆనందం ఉంటుందండి? చాలా ఆనందపడుతూ ఉంటారండి. పోనీ మనకే దారిలో వెళ్ళినప్పుడు 10,000 దొరికినాయి అనుకోండి, ఎంత ఆనందం వస్తుందండి? చాలా ఆనందం వస్తుంది. ఆ 10,000 సంపాదించాలంటే చాలా టైం పడుతుంది, కానీ దేవుడు నాకు ఈ 10,000 ఇచ్చేయడం ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, ఈ పదం చూస్తానండి నాకు నాయన సర్వ సంపదలు అంటే ఎన్ని సంపదలు ఉన్నాయో విలువైనవి. ఈ భూమి మీద ఒక వెండ లేదా బంగారమా, లేకపోతే అపరంజా, లేకపోతే వజ్రాలా, లేకపోతే డబ్బులా, అధికారమా, ఆస్తులా, ఐశ్వర్యాలా, లేకపోతే ఒక దేశమా, లేకపోతే ఒక పెట్రోల్ బావులా, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ సర్వ సంపదలు నాకు ఒకడికి దొరికేసినాయి అనుకోండి, వాడికి ఎంత ఆనందం అయితే ఉంటుందో, వాడికి ఎంత సంతోషం అయితే ఉంటుందో వాడు తట్టుకోలేడు అనమాట. ఒక లాటరీ దొరికింది అనుకోండి, ఒక 1 కోటి రూపాయల లాటరీ దొరికింది అనుకోండి, ఎంత పొంగిపోతాడండి? ఒక పేదవాడికి 1 కోటి రూపాయల లాటరీ దొరికింది అనుకోండి, పొంగిపోతూ ఉంటాడండి. పొంగిపోతూ ఉన్నవాళ్ళు గుండె ఆగిపోయిన ఉన్నారు లేదా? ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు ఈ భక్తుడు, నాయన సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు అంటే నీ మాటలు ఉన్నాయి కదా, నీ మాటలు మార్గమును బట్టి, నీ మాటలలో ఉన్న మార్గమును బట్టి నేను ఆనందపడుతున్నానయ్యా. నేను ఆనందపడుతున్నాను. నాకు ఆనందం ఎప్పుడు తెలుసా? ఏదో బంగారం దొరికితేను, లేకపోతే వజ్రాలు దొరికితేను, లేకపోతే డబ్బులు దొరికితేను, లేకపోతే అధికారం దొరికితేను, లేకపోతే ఆస్తులు దొరికితేను, లేకపోతే ఐశ్వర్యం దొరుకుతాను నాకు ఆనందం కాదు. నాకు ఆనందం ఎప్పుడంటే నీ శాసనములు ఉన్నాయి కదా, ఆ శాసనములనే నీ మాటలు నాకు ఒక మార్గాన్ని ఏర్పరిచాయి. ఆ మార్గంలో నేను నడుచుకుంటున్నప్పుడు నాకు కలుగుతుంది ఏంటో తెలిసాను ఆయన ఆనందం, సంతోషంతో పొంగిపోతున్నాను నేను అంటున్నాను. ఏంటండి విధంగా ఇలా మాట్లాడగలిగి ఇలా మాట్లాడేది ప్రియులరా? బంగారం లేదు అని పలానా వాళ్ళు బంగారం కొనుక్కున్నారు, నాకు కొంటావా కొనవని ఒక క్రైస్తవుడు తల్లిదండ్రులను అడుగుతూ పట్టి పీడిస్తున్నాడు కదా. మరి క్రైస్తవులకు అర్థమైందా వాక్యం గొప్పదని? అర్థమైందా? ఇది డబ్బులు గొప్పవేని ఆ డబ్బుల కొరకు తాపత్రయపడుతున్నాం, దాన్ని పోగేసుకుంటున్నాం కదా. డబ్బు కంటే గొప్పది వాక్యం ఉన్న సంగతి మనకి ఎంతమందికి అర్థమైందంటే ఇదిగో వీళ్ళకి అర్థమవుతుంది ప్రియులరా. ఇంకొక మాట కూడా చూద్దాం ప్రియులు, 72వ వచనం కూడా చూద్దాం. 72వ వచనం చూడండి ఏమంటున్నాడు? వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు చేస్తుందని ఆయన అంటాడు. చూడండి, బంగారం నా దగ్గర ఉంటే ఎవడో వస్తాడు? ఒక దొంగ దోపిడీ చేయడానికి. వెండి నా దగ్గర ఉంటే ఎవరో వస్తారు నన్ను దోపిడీ చేసి నా దగ్గర ఉన్న విలువైన సొత్తువులన్నీ పట్టుకుపోతారు. నాకు మేలు చేసేది కదా బంగారం, నాకు కీడే చేస్తుంది. డబ్బులు ఎక్కువ ఉన్నా, బంగారం ఎక్కువ ఉన్నా, వెండి ఎక్కువ ఉన్నా, ఏది ఎక్కువ ఉన్నా నాకు కీడు జరుగుతుంది తప్ప నాకు మేలు చేస్తుంది. కానీ నాయన వేల కొలిది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు చేస్తుంది. డబ్బు నాకు కీడు చేస్తుందేమో, వెండి నాకు కీడు చేస్తుంది, బంగారం నాకు కీడు చేస్తుంది, ఆస్తులు ఐశ్వర్యాలు ఉన్నాయనుకో, బంధువులందరూ కూడా నాకు కీడు ఎలా తలపెట్టాలి, వీడి దగ్గర నుంచి ఎలా లాక్కోవాలన్న ఆలోచనతో నాకు కీడు తలపెడతారేమో. కానీ నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం నాకు ఏం చేస్తుందో తెలుసా? మేలు చేస్తుంది నాయన, నాకు మేలు చేస్తుంది నీ ధర్మశాస్త్రం. నువ్వు రాసి ఇచ్చిన ధర్మం ఉంది కదా, నేను ఎలా బ్రతకాలో, నేను ఎలా జీవించాలో, నేను ఎలా మాట్లాడాలో, నేను ఎలా ప్రవర్తించాలో, నేను సమాజంలో ఎలా ఉండాలో నేను ఇచ్చిన ధర్మం ఉంది కదా, ఆ ధర్మం నాకు మేలు చేస్తుంది నాయన, నాకు మేలు చేస్తుంది అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. అదే 119వ కీర్తన 140వ వచనం కూడా చూడండి. 140వ వచనం దేవుని యొక్క మాటకి ఎంత గొప్పదే చెప్తున్నాడు చూడండి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ఇష్టమైనది. నీ మాట ఎలాంటిదో తెలిసానైనా స్వచ్ఛమైనది. ఈరోజు ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు లేదండి? మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ చేయాలి,
రోడ్లన్నీ స్వచ్ఛంగా ఉండాలి, ఇళ్ళన్నీ స్వచ్ఛంగా ఉండాలి. మన భారతదేశం ఎలా ఉండాలి? క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, స్వచ్ఛందంగా ఉండాలి మన భారతదేశం అంతా అని ప్రభుత్వాలలో ఉన్న ప్రధానులు, నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు వీళ్ళందరూ కూడా ఒక చట్టాన్ని రూపొందించి ప్రభుత్వం స్వచ్ఛందంగా ఉండాలి అని మన దేశం అంతా అంటున్నారు. కానీ భక్తుడు అంటున్నాడు, స్వచ్ఛందం ఏంటో తెలిసానైనా, స్వచ్ఛమైంది ఏంటో తెలిసా? నీవిచ్చిన నీ మాట, మిక్కిలి అనే మాటకి అర్థం తెలుసా? చాలా ఎక్కువ స్వచ్ఛమైనది. అది నీ సేవకునికి, అంటే తన బిడ్డలు ఎవరైతే ఉంటారో, తన మాటలు వింటున్న బిడ్డలు ఎవరైతే ఉంటారో, తన మాటల ప్రకారంగా బ్రతుకుతున్న బిడ్డలు ఎవరైతే ఉంటారో, తన మాటలకు విలువించి ఎవరైతే గౌరవ మర్యాద ప్రకారంగా ఎవరైతే ఉంటారో ఆ బిడ్డలు ఉన్నారే, ఆ బిడ్డలు దేవుని మాటల ప్రకారంగా బ్రతుకుతున్న దేవుని బిడ్డలు, వారే దేవుని దాసులు, సేవకులు. అంటే పాస్టర్ గారు అనుకోకండి, మనం కూడా ఎవరు అనుకుంటున్నారు? మనం కూడా ఎవరు? దేవునికి ఇష్టమే. దేవుడికి పని చేయాలి, మనం అందరం కూడా పని చేయవద్దా? అంటే మనం కూడా ఎవరు? సేవకులు. అంటున్నాడు, ఇది ఉంది కదా, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి చాలా ఇష్టమైనది ఆయన అంటున్నాడు. చూడండి, ఏది స్వచ్ఛమైనది? దేవుని మాట. ప్రియమైన దేవుని వల్ల ఈ భూమి మీద ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ సమాజాన్ని ఎంత క్లీన్ అండ్ గ్రీన్ చేయాలనుకుంటున్నా సాధ్యపడదు. కానీ దేవుని యొక్క మాట వింటే ప్రతి హృదయం కూడా క్లీన్ అండ్ గ్రీన్గానే ఉంటుంది, స్వచ్ఛంగానే ఉంటుంది. ఆ స్వచ్ఛతను రావాలి అంటే ఏది గొప్పదంటున్నాడు భక్తుడు? నీ మాట స్వచ్ఛమైనది, అది మనందరికీ ఇష్టమైనది నాయన అని అన్నాడు. భక్తులు మాట్లాడుతున్నారు. చూడండి, అంటే ఎన్ని చూసాం చూడండి. వాక్యంకున్న విలువ, వాక్యంకున్న గొప్పతనం, వాక్యానికున్న ఆధిక్యత ఎంత గొప్పదో, దేవుని నోటి మాటకి ఉన్న గొప్పతనం ఈరోజు తన బిడ్డలు అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని నోటి మాటకున్న విలువ ఈరోజు బంగారానికి విలువించినట్టుగా దేవుని మాటకు విలువిస్తున్నామా? మనం ఒక వజ్రాలకి విలువిస్తున్నట్టుగా దేవుని మాటకు విలువ ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు ప్రపంచం అంతా ఒక కోహినీరు వజ్రాన్ని సంపాదించాలి. ఇది మన దగ్గర నుండి, మన దేశంలో నుండి ఆనాడు మనల్ని ఏలిన వారు పట్టుకుని వెళ్ళిపోయేటి ప్రభుత్వాలు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మన దాన్ని, మన సంపదని తిరిగి మన దగ్గరికి తెచ్చుకోవాలి, విలువైంది అంటున్నారు. అంటే కోహినీరు వజ్రం అనేది చాలా విలువైనది. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట ఇంకా గొప్పదని ఆయన అంటున్నాడు. నా మాట ఇంకా గొప్పది, నా మాట చాలా గొప్పది. ఎంత గొప్పదంటే బంగారం తీస్తే ఆ మాట దగ్గర విలువ ఉండదు. ఆ బంగారానికి పోనీ విస్తారమైన బంగారం, లారీలు తెస్తావో, లేకపోతే సముద్రం అంతా విస్తారంగా మైదాన ప్రాంతంలో బంగారం తెస్తావో, ఆ బంగారం కంటే దేవుని యొక్క మాట గొప్పది అని అనాడున్న సేవకులు కానీ, అనాడున్న దేవుని పిల్లలు కానీ మాట్లాడుతూ ఉంటున్నారు పిల్లగా. అంటే దేవుని మాటలో ఉన్న గొప్పతనం, ఆ మాటకున్న విలువ అంత గొప్పది పిల్లగా, అంత గొప్పది. అందుకే అంత గొప్ప మాటలు వారి నోటి వెంట మాట్లాడుతున్నారు. చూడండి, వారి నోటి వెంట. మనం ఏం ఆలోచిస్తున్నాం? మనం దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం. మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం ఆయన మాటకి విలువ? మన చెవికి పెట్టుకుంటున్న బంగారం కింద పడిపోతేనే దాని ఎదికేంత వరకు మన మనసు కునికి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఏమి తినలేము. కష్టపడి 30,000తో నా భర్త ఈ బంగారాన్ని కొన్నాడు. నేను ఎంత ఇష్టమని కొనుక్కున్నాను. నేను దాన్ని మనం ఎక్కడ పోగొట్టుకున్నామని మనం అందరం కూడా మనశ్శాంతి ఉండక దాన్ని ఎదుక్కుంటూ ఉంటాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు నాయన? దానికంటే గొప్పది, దాన్ని ఎదగొద్దా అంటున్నాడు. చూడండి, అందుకే సామెతల గ్రంథంలో మాట అయిపోతుందండి. ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14 చూడండి ఏమంటున్నాడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఏది మేలట అమ్మా? ఏది మేలని చెప్తున్నాడు ఆయన?
వెండి సంపాదించాలని నీ జీవితకాలం అంతయు నువ్వు ప్రయాసపడడం కంటే గొప్పదేంటో తెలుసా? జ్ఞానము అంటున్నాడు. దేవుని మాట, దేవుని మాటలో ఉన్న ఉద్దేశాన్ని నువ్వు పొందుకుంటే నీకు అది మేలు చేస్తుంది అంటున్నాడు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానం వల్ల వచ్చే లాభము చాలా మేలబ్బా అంటున్నాడు. చూడండి, ఇక్కడ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. చూడండి, పగడముల కంటే అది చాలా ప్రియమైనది. అమ్మాయి ఎక్కడ తేలిపోతుంది చూడండి. మనం అందరం కూడా ఏమంటున్నాడు? నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానం కావట. బంగారంతో సమానం కాదది, వజ్రాలతో సమానం కాదది, వెండితో సమానం కాదది, మన ఇంటితో సమానం కాదది. ఏదది? దేవుని యొక్క జ్ఞానం ప్రియ, దేవుని యొక్క మాట ప్రియమైన దేవుని వల్ల అది ఎంత గొప్పదంటే, మనకిష్టమైన వస్తువులు ఒక సెల్ ఫోన్ ఉంది, ఒక 20,000 రూపాయలు ఉంటుంది. అది చాలా విలువైందని 20,000 రూపాయలతో నేను కొనుక్కున్నానని దాని మీద స్క్రీన్ గార్డ్ వేస్తూ ఉంటాం. చిన్న మచ్చ వచ్చినా మనం ఊరుకోము. చిన్న గీత పడితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కింద పడిపోయింది అనుకోండి, మొన్న కొన్నాను కదా 10,000 ఇంటి చాలా గొప్పదిరా అని అనుకుంటూ ఉంటాం. మనకి ఇష్టమైన ఒక మొబైల్ మనం తీసుకుంటూ ఉంటాం. సెల్ ఫోన్ తీసుకుంటాం, ఇష్టమైన వస్తువు. మనకి ఇష్టమైందని ఒక బంగారం తీసుకుంటూ ఉంటాం. మనకి ఇష్టమైందని ఒక చీర కొనుక్కుంటూ ఉంటాం. ఇష్టమైంది ఒక 20,000 రూపాయలు, ఒక 30,000 రూపాయలు, లేకపోతే ఒక 40,000 రూపాయలతో ఒక ఇష్టమైన చీర కొనుక్కుంటూ ఉంటాం. ఇష్టమైన చీర, ఆ చీరకి చిన్న మచ్చ అంటుకున్నదనుకోండి, ఎంత 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 ఏమనిపిస్తుందండి? మనకి ఏమనిపిస్తుందండి? ప్రాణం పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇష్టమైంది నేను కొనుక్కున్నాను, మేకు తగులుకుని చిన్న కన్నం పట్టదనుకోండి, ఏమైపోతాం? పక్కన వస్తువులన్నీ పగిలిపోతూ ఉంటాయి. అవతల వాళ్ళని తిడుతూ ఉంటాం. నేను శనిగా ఉంటాను, నేను శని అంటూ ఉంటాం. అంటావమ్మా? ఇష్టమైనది ఏదైనా పడిపోయింది అనుకోండి, ఇష్టమైనది ఏదైనా జారిపోయింది అనుకోండి, ఇష్టమైనది ఏదైనా అన్యాయంగా అది బద్దలైపోయింది అనుకోండి, మనం ఏమంటే శని నాలో ఉంది కాబట్టి అది ఎలా అయింది అట్లా ఉంటాం. కానీ భక్తులు అంటున్నారు, నాయనా పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ, ఎన్ని ఇష్టమైన వస్తువులు అయితే ఉన్నాయో అవన్నీ పోగేసి పెట్టినా దానితో సరికావు, దానితో సమానం కావు ఎప్పటికీ కూడా. మరి బంగారం గొప్పగా నువ్వు పరిగెడుతున్నావు, వజ్రాలు గొప్పగా నువ్వు పరిగెడుతున్నావు. ఇక పలానా వాడు ఉన్నవాడు ధనవంతుడని అతను చూపిస్తే చాలా గొప్పడురా, చాలా గొప్పడు. ఒకప్పుడు పచ్చళ్ళు అమ్ముకునేవాడు, ఈరోజు పెద్ద పెద్ద రిలయన్స్ ఒక దాన్ని పెట్టాడు అంటున్నావు. ఈరోజు పేపర్ల అధినేత, ఈనాడు పేపర్ అధినేత ఒకనాడు పచ్చళ్ళు అమ్ముకుంటూ సైకిల్ మీద తిరుగుతూ ఉండేవాడంట. ఈరోజు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయనకి, రామోజీరావు గారికి. ఆయన చాలా గొప్పవాడని సమాజం చూస్తుంది. ఒక ముఖేష్ అంబానీ చూసి ఒక సమాజం చూస్తుంది చాలా గొప్పవాడని. ఒక ప్రధాని చూసి ఇతను చాలా గొప్పవాడు, విలువైన వాడు అంటున్నాం. ఒక రాష్ట్రపతి గారిని చూసి చాలా దేశానికి ప్రథముడు అంటున్నాం. పలానా బిల్ గేట్స్ని చూసి ఏమంటున్నారండి, చాలా గొప్పవాడండి ఈయన, చాలా గొప్పడు. ఒక యాపిల్ ఫోన్ చూసి, ఒక ఐఫోన్ చూసి చాలా గొప్పదండి ఇది అంటున్నాం, చాలా గొప్పది. ఒక OnePlus అనే ఒక మొబైల్ ఉందండి, ఒక 40,000 50,000 అలా పెరుగుతూ ఉంటుంది. ఐఫోన్ కూడా అదే రేట్ అండి, 1,00,000 దాటి ఉంటుంది ఆ ఫోన్, చాలా విలువైంది. దాన్ని కొనుక్కోవడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నీ ఇష్టమైన వస్తువులు ఉన్నాయి కదా, చీరే కావచ్చు, ఒక కళ్ళజోడే కావచ్చు, ఒక బంగారమే కావచ్చు, నీకు ఇష్టమైన ఒక టీవీయే కావచ్చు, ఒక ఫ్రిడ్జే కావచ్చు, నీకు ఇష్టమైన విధంగా ఒక ఇంటిని నిర్మించుకుంటాం అదే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, ఏదైతే ఉన్నదో నీకు ఇష్టంగా ఉన్నది ఏదైతే ఉందో దానితో ఏది కూడా సమానం కాదు ఎప్పటికీ కూడా అంటున్నాడు. మరి దేని కొరకు నీ ప్రయాస, నా ప్రయాస? మన ప్రయాస దేని కొరకు? మన ఇష్టం దేని మీద ఉంచాలప్పుడు? మనకి ఇష్టమైన వస్తువుల కంటే గొప్పది అంటున్నాడు. మనకి ఇష్టమైన వస్తువులతో ఏది కూడా సరిపోదు, దానితో పాటు దానితో సరిపోగదు అంటున్నాడు. అంటే దాన్ని మనం పట్టుకోవాలంటారా వద్దంటారు? చెప్పండి. దాన్ని పట్టుకోవాలా? దాన్ని మనం సంపాదించుకోవాలా? అందుకే సామెతల్లో వెండిని వెతికినట్లును, దాచబడిన ధనమును వెతికినట్లును దాన్ని వెతకని ఎడలా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీకు తెలుస్తుంది. దేన్ని వెతుకున్నట్లు వెతకాలట? ఒక వెండి పడిపోతే, ఒక వెండి పట్టి పడిపోతే నువ్వు ఎలాగైతే వెతుకుతూ ఉంటావో,
ఒక బంగారం పడిపోతే ఎలాగైతే వెతుకుతావో దేవుని యొక్క నోటి మాటలో ఉన్న విలువ, దేవుని యొక్క నోటి మాటలో ఉన్న గొప్పతనం, దేవుని యొక్క నోటి మాటను నేను హృదయపూర్వకంగా నేను నా హృదయంలో దాచుకుని ఆ మాట ప్రకారంగా నేను బ్రతకాలి అన్న ఆలోచనతో నువ్వు కూడా ఒక వెండి పడిపోయిన వస్తువుని ఎలాగైతే దాన్ని వెతకడానికి సిద్ధపడుతూ ఉంటామో, ఒక 100 రూపాయలు కానీ ఒక 2000 నోటు కానీ పడిపోతే ఎలాగైతే మనం సిద్ధపడుతూ ఉంటామో, అలాగే దేవుని యొక్క మాటని వెతకడానికి మనం సిద్ధపడుతూ ఉండాలంటే ప్రియులరా, సిద్ధపడుతూ ఉంటాట. ఎంతమంది ఎదుగుతున్నారంటే ఇది కేవలం ఒక నామకార్థంగా మందిరానికి పట్టుకెళ్ళడానికి మాత్రమే, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదనుకుంటున్నాను. అంతే కదండి, దీనివల్ల ఉపయోగం ఉందా అమ్మా? ఈ బైబిల్ ఈ జిప్పేసి మనం ఎలా చూపించామనుకోండి, పెద్ద ఏం ఉపయోగం ఉంటుందా? దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఎక్కడ మనకి ఉపయోగం అనేది మనకు అర్థమవుతుందంటే దీనిని మనం ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? అందుకే దేవుడు ఒక మాట రాయించాడండి. ఒక్కసారి 119వ కీర్తన 1వ వచనం ఒక్కసారి చూడండి. 119వ కీర్తన 1వ వచనం, అక్కడ ఒక గొప్ప ఉన్నతమైన మాట దేవుడు రాశాడు చూడండి. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతకు వారు ధన్యులు. అలా వెతికిన వారట ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులరా! దేనిలో ఏ పాపం మనం చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడిచేవాడే ధన్యుడట. దేవుని యొక్క నోటి మాట వినమంటే చాలా మంది వింటారు, కానీ వినేవాడు కాదండి. విన్న మాట ప్రకారంగా తన యొక్క పాపం ఏలకుండా తన శరీరాన్ని తన మనసును నిర్దోషంగా కాపాడుకున్నవాడు ధన్యుడు అనే మాట రాయబడింది పిల్లగా. ధన్యుడు. ఇది ఎంత గొప్పది అంటేనండి, వాక్యం అనేది చులకనగా మనకు అయిపోయింది. కాబట్టి ఏ సంఘం అయితే మనకి ఏంటండి, ఎప్పుడో అయ్యగారు కొన్ని సంవత్సరాల నుంచి స్థాపించారు కాబట్టి ఏ మాట చెప్తే ఏముంది, దేవుడు మందిరానికి వెళ్తున్నాం, దేవుడు ఏదో ఆశీర్వాదం ఇస్తాడు చాలు అన్నట్టుగా ఉండిపోయింది. ఎందుకో తెలిసింది, వాక్యం మనకు అర్థం కాలేదు. వాక్యం మనకు అర్థం కాలేదు. ఏ సంఘం అయితే ఏంటో అని మనం ఆలోచిస్తున్నాం తప్ప వాక్యం ఉన్న హృదయాన్ని బాగు చేస్తుంది కదా, వాక్యం ఉన్న జీవితాన్ని బాగు చేసేది కదా. వాక్యం వెండి కంటే, బంగారము కంటే, తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే గొప్పది కదా. ఆ గొప్పదైన వాక్యానికి నేను విలువ ఇవ్వాలి, ఆ గొప్పదైన వాక్యము నాకు విలువిస్తుంది అన్న జ్ఞానంతో ఎంతమంది ఉన్నారంటే పెద్ద ఓపిక ఉంది పిల్లలు. ఎందుకంటే వాక్యం బంగారం కంటే గొప్పదా? బంగారం ఉపయోగపడుతుందా? వాక్యం ఉపయోగపడుతుందని చెప్పండి. ఇప్పుడు మన సమాజంలో బంగారం ఉపయోగపడుతుందా? వాక్యం ఉపయోగపడుతుందా? బంగారం ఉపయోగం ఉంటుంది. డబ్బులు ఉపయోగపడతాయా? వాక్యం ఉపయోగపడుతుందా? డబ్బులే ఉపయోగపడతాయి. మన ఇల్లు అమ్మితే కొన్ని లక్షల రూపాయలు వస్తాయి, దానివల్ల మనం అప్పులు తీర్చుకోవచ్చు. బంగారం ఉంటే అది ఎక్కడో ఒక బ్యాంకులోనే లేకపోతే వడ్డీ షాపులోనే పెట్టామనుకోండి, డబ్బులు వస్తాయి. దాని ద్వారా మనం మన యొక్క అప్పుల్ని, మన యొక్క సమస్యలు మనం తీర్చుకోవచ్చు. అంటే బంగారం వల్ల ఉపయోగం ఉంది, డబ్బుల వల్ల ఉపయోగం ఉంది, ఆస్తుల ఐశ్వర్యాల వల్ల ఉపయోగం ఉంది, మన బంధువుల వల్ల ఉపయోగం ఉంది, మన రక్త సంబంధికుల వల్ల ఉపయోగం ఉంది, కొంతమందిని ఏర్పరచుకుంటే మనకు ఉపయోగం ఉంది. ఎందుకని? కష్టాలు వస్తున్నప్పుడు వాడే నన్ను సాగుతాడు, అంటే నన్ను కాపాడుతాడని. అంటే మనిషి ఏమనుకున్నాడంటే దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల ఉపయోగం ఉందని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. అంటిపెట్టుకుని ఎందుకని? దేవుని మాట సమాజానికి అర్థం కాలేదు. దేవుని యొక్క మాటలో ఉన్న ఆంతర్యం ఈరోజు మనకు అర్థం కాలేదు పిల్లగా. అందుకే బంగారం గొప్పదంటున్నాం, అందుకే ధనం గొప్పదంటున్నాం, అందుకే నా యొక్క బలం గొప్పదంటున్నాం, అందుకే నా కులం గొప్పదంటున్నాం, అందుకే నా మతం గొప్పదనుకుంటున్నాం, అందుకే నా వంశం గొప్పదంటున్నాం, అందుకే నా రక్తం గొప్పదనుకుంటున్నాం, నా భార్య గొప్పదంటున్నాం, నా పిల్లలు గొప్ప అంటున్నాం, నా ఆస్తుల ఐశ్వర్యాలు గొప్పదంటున్నాం. తప్ప దేవా నీవు ఇచ్చిన శాసనములు ఉన్నవే అవి నాకు చాలా ఇష్టమైనవి నాయన. ఇది లేకపోయినా నాకు పర్లేదేమో, కానీ నీ శాసనాలు నాకు లేకపోతే నా మార్గం ఏంటో నాకు తెలియదు నాయన అన్నాడు ఒక భక్తుడు. ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, నాయన లోపము తొట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిప్పు నాయన అంటారు. చూడండి, అంటే గొప్ప విధానం దేవుని మాటలు అర్థమైన వారు ఆలోచించారు ప్రియులరా. మనం అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలి, విలువ ఇవ్వాలి ప్రియులరా వాక్యానికి. ఈరోజు వాక్యం బంగారం కంటే విలువిచ్చినట్లుగా వాక్యం దగ్గర మనం విలువ ప్రియులరా. ఒక మనిషికి విలువిచ్చినట్లుగా వాక్యానికి విలువ ఉంది.
ఒక డబ్బుకి విలువ ఇచ్చినట్టుగా వాక్యానికి విలువ ప్రియులరా. ఈరోజు డబ్బు మనతో ఉంటుందేమో, కానీ రేపు మరణిస్తే మనతో రాదు ప్రియులరా. కానీ వాక్యం ఎల్లప్పుడూ మనతో ఉండేది. ఈ వాక్యం ఎంత గొప్పదో ఒక మాట చూద్దాం ప్రియులరా. ఒక మాట చూద్దాం. యాకోబు పత్రిక, యేసు ప్రభు వారు సహోదరుడైన యాకోబు గారు పత్రిక రాస్తూ ఈ వాక్యం ఉన్న గొప్పతనం గురించి మాట్లాడుతున్నారండి. ఆయన 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ఇది మనకు అర్థం కావాలి ఎంత విలువైందో. వాక్యం ఎందుకు విలువైందంటే, వాక్యం పదే 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 మనం ఎందుకు వినాలి అంటే, వాక్యం పదే పదే మనం ఎందుకు చదవమన్నాడంటే, దేవారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అని ఎందుకు చెప్పాడంటే, వాక్యం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా చూసాం ఒక బంగారం కంటే వాక్యం గొప్పదని. ఇప్పుడు దాకా చూసాం ఒక పగడముల కంటే, అపరంజి కంటే, వెండి కంటే, తేనె కంటే, జుంటె తేనె తారల కంటే నీ వాక్యము నాకు చాలా ఇష్టమైనదని భక్తులు చెప్పారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి భక్తుల ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆ ఎంత విలువైందో ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అయ్యా అంటున్నాడు. చూడండి, ఈ వాక్యము కొరకు ఏమన్నాడంటే ఒక ఆయన, నీ వాక్యము నా జీవకు ఎంతో మధురము, అవి నా నోటికి మధురాన్ని ఇస్తున్నాయి ఆయన అన్నాడంటే. మధురాన్ని అంటే వాక్యము రుచిని ఇస్తుంది, మధురాన్ని ఇస్తూ ఉంటుంది. వాక్యము బంగారము కంటే విలువైనది అన్న సంగతి మనం అక్కడ చూసాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ వాక్యం ఎంత గొప్పదని ఆయన, దానికి ఉన్న విలువేంటి? వాక్యము విలువైనప్పుడు ఆ విలువైన వాక్యం విలువైన దాన్నే కదా కాపాడాలి. అంతే కదండి. ఒక బంగారం మనం కొనుక్కున్నామంటే ఏదో ఒక విలువైన వస్తువు ఇస్తేనే కదా బంగారాన్ని ఇస్తారు మనకి. దేన్ని ఇవ్వాలి? మనం డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఊరికైనా వస్తాయంటే కష్టపడాలా? డబ్బులు కూడా విలువైనవే కదా. విలువైనవి కాబట్టి ఏం చేస్తారు? డబ్బులు కనపడినప్పుడు కళ్ళకి అద్దుకుంటూ ఉంటారు. అంటే డబ్బులు ఏంటి? నా దేవుడు నువ్వేరా బాబు అంటారు. ఒక బంగారాన్ని కొనుక్కోవాలంటే డబ్బులు, విలువైన డబ్బులు ఇచ్చి మన బంగారాన్ని కొనుక్కోవాలి. మరి వాక్యం గొప్పదన్నప్పుడు గొప్పదైన వాక్యము ఒక గొప్పదాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కాపాడాలి. అర్థం చేసుకోవాలి. గొప్పది అన్నాడు ఇప్పుడు వరకు. కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో వాక్యం ఉన్న గొప్పదనాన్ని చెప్పాడు. లోకంలో ఉన్న విలువైన వస్తువులన్నీ చూపించి ఇదే గొప్పది, ఇది పైన ఉన్నది, ఇది అవి కింద ఉంటాయి అని చెప్పాడు. అంటే వీటికంటే అది గొప్పది వాక్యము అన్న విషయాన్ని మనం ఇప్పటి వరకు మనం చదువుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఇంత గొప్ప వాక్యము, విలువైన వస్తువుల కంటే గొప్పదైన ఈ వాక్యము ఇప్పుడు ఏం చేస్తుంది అంటున్నాడు? మీ ఆత్మలను రక్షిస్తుంది అంటున్నాడు. మీ ఆత్మలను రక్షిస్తుంది. ఈ ఆత్మ నిరంతరం ఉంటుందంటే యేసుప్రభు అంటాడు 6వ అధ్యాయం 63వ వచనంలో, యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆత్మ ఎంత గొప్పదో చెప్తున్నాడు. చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. పనికి రానిది శరీరం అయితే పనికొచ్చేది ఆత్మ అంటున్నాడు. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాక్యం గొప్పది కదా, వాక్యం విలువైనది కదా, వాక్యం చాలా మధురమైనది కదా. అంత గొప్ప విలువైన విలువైన ఆ వాక్యము ద్వారా మన ఆత్మను కాపాడాలని కోరుకుంటున్నాడు. మన ఆత్మను రక్షించాలని కోరుకుంటున్నాడు. మన ఆత్మను అంటున్నాడు, సమస్త కల్మషమును నిర్వహించుచున్న దుష్టత్వాన్ని నువ్వు ఏం చేయనప్పుడు మనలో ఉన్న ఆత్మ సంరక్షణ కలిగి ఉండాలి అంటే, మనలో ఉన్న ఆత్మ నిత్యత్వానికి వెళ్ళిపోవాలి అంటే, మనలో ఉన్న ఆత్మ పరమందున్న పరమాత్ముడైన దేవాతి దేవుని యొద్దకు చేరాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం
మనలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయాలి. నేనే గొప్పవాడిని, నేనే ధనవంతుణ్ణి, నేనే డబ్బున్నవాడిని, నేనే నా యొక్క బలం చూస్తే నా వారు ఎవరు సరిపోరు, మా వెనకాల 100 మంది ఉన్నారు, ఎవడు కూడా మమ్మల్ని ఏం చేయలేడన్న అహంకారంతో, దుష్టత్వపు ఆలోచనతో ముందు ఇదంతా అణిచేసుకో అంటున్నాడు. అణిచేసుకో అంటున్నాడు. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మానమంటున్నాడా లేకపోతే కొనసాగించంటున్నాడా? మాని అంటున్నాడు. చూడండి, మాని. ఎప్పుడైతే మనం మానేస్తామో, మానేసిన తర్వాత ఏం జరుగుతుంది? లోపల నాటబడి ఏది వాక్యము మన హృదయములో నాటబడుతుంది. ఆ నాటబడిన వాక్యమే మన ఆత్మను రక్షించే శక్తి కలిగినది అన్నాడు. చూడండి, అంటే మన ఆత్మను రక్షించేది మనం సంపాదించుకుంటున్న డబ్బులా కాదంటున్నాడు. చూడండి, ఆత్మను రక్షించేది మన యొక్క నరకానికి మన ఆత్మ వెళ్ళకుండా, ఈ శరీరం మట్టిలోనే మట్టిగా ఉండకుండా, ఈ శరీరం మహిమ దేహాన్ని ధరించుకోవడానికి, ఈ శరీరం లోపడున్న ఆత్మ నిత్యత్వానికి ఈ మహిమ దేహాన్ని ధరించుకునే ఆత్మ పరలోకానికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే మనం సంపాదిస్తున్నామే మన బతికినంత కాలము డబ్బులు, ఆస్తులు, ఐశ్వర్యాలు, బంగారం, ఇవే విలువైనవని మనం బ్యాంకులలో మన ఇంటి దగ్గర మనం దాచుకుంటూ అమ్మ మీ కోళ్ళకి ఎంత ఇచ్చామమ్మా అంటే ఇచ్చానండి, 1 కేజీ బంగారం ఇచ్చాను అంటూ ఉంటారు. 1 కేజీ బంగారం ఇచ్చారు. వాళ్ళు ఎంత ఇచ్చారమ్మా నీకంటే ఇచ్చారండి, ఒక 20 లక్షలు 30 లక్షలు ఇచ్చారు, ఒక ఎకరం కూడా పొలం ఇచ్చారు అని అనుకుంటూ ఉంటాం. మనం ఏమనుకుంటున్నామంటే చాలా గొప్పవి, చాలా విలువైనవి. మనం తినకపోయినా మన కొడుకులు, మన మనవల్లో ఎవరో కూడా తింటారు కదా, ఎవరో కూడా బతకనే. మనం తినకపోయినా మనం ఏం చేసినప్పుడు మనం బాగా కష్టపడాలనుకుంటున్నాం. అమ్మా, నాలో ఉన్న ఆత్మను రక్షించే వాక్యాన్ని నువ్వు ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు? మన ఆత్మను రక్షించే, మనలో ఉన్న ఆత్మను రక్షించే వాక్యం అంటున్నాడు. ఆ వాక్యం కొరకు ఎంత కష్టపడగలుగుతున్నాం చెప్పండి? ఎంత కష్టపడగలుగుతున్నాం? ఆ వాక్యాన్ని సంపాదించుకోవడానికి మనకు తీరుబడి ఉంటేనే వస్తాం. ఆ వాక్యాన్ని సంపాదించుకోవడానికి మనకు ఖాళీ ఉంటేనే వస్తాం. ఆ వాక్యాన్ని సంపాదించుకోవడానికి ఏదో కష్టంతో ఉంటాం. ఆ వాక్యాన్ని సంపాదించుకోవడానికి ఇది మా సంఘం కాదు, మా సంఘం అయ్యగారు రాలేదు ఈరోజు, ఎవరో పెట్టుకున్నారు, వాళ్ళు మా సంఘంలో చెడిపోయిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మనం వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఇదా మనం ఆలోచించవలసింది. ఏమంటున్నాడు? బంగారం కంటే గొప్పది, వజ్రాల కంటే గొప్ప, పగడముల కంటే దానితో సరిపోవు. నీ ఇష్ట వస్తువులన్నీ కూడా కుప్పలు పెట్టిన దానితో సమానం. ఎప్పటికీ కావంటున్నాడు. ఎప్పటికీ కాని ఆ యొక్క విలువైన వాక్యము, ఆ మాట దేవునిదైతే ఆ దేవుని యొక్క మాట మన ఆత్మను రక్షిస్తుందని. చూడండి, మన ఆత్మని. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ దేవునిది. ప్రియమైన దేవుని వల్ల మనలో ఉన్న ఆత్మ దేవునిది. దేవునిలో నుంచి వచ్చిన ఒక భాగమైన ఈ ఆత్మ జీవాత్మలుగా మనలో ఉన్నాయి. ప్రియమైన దేవుని వల్ల ఈ ఆత్మను కాపాడడానికి దేవుడు ఎంత విలువైన వాక్యాన్ని ఇచ్చాడు. చూడండి, గొప్పది కాదంటారా చెప్పండి? ఎలా ఉంటే దీని విలువ మనకు అర్థం కాదు. దీన్ని ప్రతిరోజు తెరచి చదివితే దీని గొప్పదనం రోజు రోజుకి దీని యొక్క రుచి మనకు అర్థమవుతూ ఉంటుంది పిల్లరా. అందుకే దేవుడు వాక్యము ద్వారా మన ఆత్మను కాపాడాలనుకున్నాడు పిల్లరా. ఆ వాక్యాన్ని చెప్పడానికే తన కుమారుని తన మాటలో తన హృదయంలో పెట్టి తనకు అప్పగించి తన కుమారుని లోకానికి పంపించాడు పిల్లరా. ఆయన అంటున్నాడు, మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యమును మీ మంచి మనసుతో అంగీకరించండి. మీ ఆత్మను రక్షించేది ఒక డబ్బు కాదు. మీ ఆత్మలను, మీ శరీరాన్ని రక్షించేది నీ ఆస్తుల ఐశ్వర్యాలు కాదు. నీ ఆత్మను రక్షించేది నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు, నీ మనమలు కాదు, నీ కులబలం కాదు, నీ మతబలం కాదు, నీ గొప్పతనం ఏది కాదు నాయన. నీ ఆత్మను రక్షించేది ఒకటే ఉంది, అది దేవుని మాట. ఆ మాట నీ దగ్గరకు వచ్చింది. ఆ మాట ఒక డాక్యుమెంటరీగా, ఒక గ్రంథస్థం చేసి దేవుడు నీ మధ్య పెట్టాడు. ఈ మాట చెప్పడానికి ప్రవక్తలు వచ్చారు, ఈ మాటను చెప్పడానికి అపోస్తులు వచ్చారు, ఈ మాటను చెప్పడానికి ఎంతో మంది గొప్ప సేవకులందరూ వచ్చారు. ఈ మాటను చెప్పడానికి సాక్షాత్తు తన కుమారుని లోకానికి పంపించారు. అంటే నీలో ఉన్న ఆత్మ గొప్పతనాన్ని దేవుడికి అర్థమైంది. దానికి చావు లేదు అని, అది నిరంతరం బ్రతికి ఉంటుందని, అది నిరంతరము నిత్యము నాలా ఉంటుంది. మనుషులలో ఉన్న జీవాత్మ నాలా ఉంటుంది, వారికి చావు లేదు. అంత శక్తివంతమైనది. అంత శక్తివంతమైన ఆత్మ నరకానికి వెళ్ళి
కాపాడాలి అంటే, ఆ ఆత్మను కాపాడాలి, ఆ విలువైన శక్తివంతమైన ఆత్మను కాపాడాలంటే వాక్యమే వారికి దిక్కు అని అంటున్నాడు ఒక భక్తుడు. నాయన నీ వాక్యము నా పాదములకు దీపమునైనా అంటున్నాడు. చూడండి ఎంతమంది పెట్టుకుంటున్నారు ఈ దీపాన్ని పాదాల కంటే మనం కింద పాదాల దగ్గర పెట్టుకుని కదా అక్కడ మనం అలా సరైన అంటే వాక్యము నీడలో వాక్యపు వెలుగులో మన గమ్యానికి మనం చేరాలని దేవుడు పెట్టిన దివ్య విధానం పిల్లరా ఆలోచించండి ఒకసారి. అందుకే భక్తులందరూ దేనికి అప్పగించారో చివరికి మాట చదివి మూవ్ చేస్తాను. ఒక్కసారి చూడండి సందర్భం. అపోస్తుల కార్యములు చివరిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తులు ప్రకటించిన ప్రకటనలో అపోస్తులైన పౌలు గారు ఒక సంఘానికి 3 సంవత్సరాలు పరిచర్య చేసిన తర్వాత ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. మంద ఎలా ఉంటే నాకెందుకు? మంద వల్ల నాకు రావాలి తప్ప మంద ఎలా పోతే నాకెందుకు అని ఈరోజు మందని పరలోకానికి చేర్చే బోధలు నడిపించట్లేదండి సంఘంలో ఉన్న సేవకులందరూ కూడా. డబ్బులకి నా దగ్గర 100 మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి తలో ఒక 100 రూపాయలు ఇచ్చినా ఎంత అవుతుంది? 100 మందికి ఎంత అవుతుందండి? 100 మందికి ఎంత అవుతుంది? కొంత వస్తుంది అతనికి డబ్బులు. అంటే దీనివల్ల వారానికి ఎంత వస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది? బాగుంటుందా లేదా? అంటే వాడు వ్యభిచారం చేస్తే నాకెందుకు, వాడు అబద్ధాలు ఆడితే నాకెందుకు, వాడు తప్పుడు పనులకి వెళ్తే నాకెందుకు, వాడు సినిమాలకి వెళ్తే నాకెందుకు, వాడు సినిమా హీరోల కొరకు పడి చచ్చిపోతే నాకెందుకు, వాడు బూతులు ఆడితే నాకెందుకు, వాడు ఇష్టానుసారంగా తిరిగితే నాకెందుకు, నా మందిరానికి వస్తున్నాడా లేదా, నాకు 100 ఇస్తున్నాడా లేదా, నేను వాడి కొరకు ప్రార్థన చేశానా లేదా, వాడు ప్రార్థన చేసుకుంటున్నాడా లేదా, అంతే. లోపలికి రావడమే, బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు అవసరం లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఎలాంటి వారు వీళ్ళు? క్రూరమైన తోడేళ్ళు మందని కనికరింపరట. అంటే మంద ఒక సన్మార్గంలో ప్రవేశించాలి, మంద పరలోకానికి వెళ్ళాలి. ఈ మంద ఉందే, ఈ యేసుక్రీస్తు స్వరత్వం ద్వారా సంపాదించుకున్న మంద, ఈ సంఘం పరలోకానికి వెళ్ళేలా నడిపించాలన్న ఆలోచనతో కాకుండా వీళ్ళు ఎలా పోతే నాకెందుకు, నేను బాగున్నానా, నా భార్య బాగుందా, నా బిడ్డలు బాగున్నారా, నాకు రిటైర్మెంట్ వచ్చేస్తుంది, 60 సంవత్సరాలు వచ్చేసి, నేను చచ్చిపోతే నా కొడుకుని తయారు చేశాను, ఆడి చచ్చిపోతే నా మనవడు ఉంటాడు, ఆడి చచ్చిపోతే ఆడు కొడుకుంటాడు, వాడు చచ్చిపోతే నాకు కొడుకులు లేకపోతే నా కూతుర్లు వస్తారు. ఇది వంశపారపర్యం అయిపోయింది. చూడండి సంఘంలో ఉన్న సేవా విధానం ఇది ఎక్కడ ఉందంటేనండి, పాత నిబంధనల్లో యాజకులు ఉండేవారు. మొట్టమొదటి యాజకుడిని ఎన్నుకున్నాడు అహరోను. ఈ యాజకులు వారి వంశంలోంచి యాజకత్వం చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఏ గోత్రానికి చెందినవాడు రావద్దు. లేవీలో పుట్టినవాడు మాత్రమే యాజకత్వం చేయాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు లేవీడా సువార్త ప్రకటించాడు కదా. ఈయన ఎవరు? యాజకుల కంటే ప్రధాన యాజకుడు అని రాయబడి ఉందా లేదా ఎబ్రీ పత్రికలో? యేసుప్రభు గారు అంటే ప్రధాన యాజకుడు మనకున్నాడు ప్రధాన యాజకుడు. మనం ఆయనకు అప్పగించుకోవాలన్నీ కూడా అంటాడండి ఎబ్రీ పత్రికలో. అంటే యేసుక్రీస్తు ఏ గోత్రానికి చెందినవాడు? యోధా గోత్రానికి చెందినవాడు. అంటే యాజకులందరూ ఏ గోత్రానికి చెందిన వాళ్ళు? లేవీ గోత్రానికి. మరి యేసుక్రీస్తు యోధా గోత్రం అయినప్పుడు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు మరి అని ఈరోజు చాలామంది సేవకులుగా పిలవబడుతున్న వాళ్ళందరూ కూడా, నేను చచ్చిపోతే నా కొడుకు చచ్చిపోతే నా మనవడు చచ్చిపోతే ఇంకొకటి ఎవరు, నా కొడుకు లేకపోతే నా కూతుర్లు చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. మా వంశ పారపర్యమే సంఘాన్ని అలా తప్ప ఇంకెవరు కూడా సంఘంలో ఉన్నవాడు బయటికి ఇక్కడ పులిపీట ఎక్కకూడదు. పులిపీట ఎక్కకూడదు, మేము అభిషేకం పడిన వాళ్ళు ఇంకెవరు కూడా ఎక్కడానికి అవకాశం లేదు అన్నట్టుగా మార్చేసారు. వీళ్ళందరూ ఎవరంటున్నారు? క్రూరమైన తోడేళ్ళు అంటున్నాడు. చూడండి, వారు ఏం చేయరట? మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండి వచ్చేస్తారంటే. ఎలాంటి మాటలంట? వంకర మాటలతో ఏం చేస్తారు? ఈడ్చుకుని వెళ్ళిపోతారంటే. మేము మమ్మల్ని గమనించాలి, మేము చెప్పింది రైటు.
వాడిదే రైట్ అనుకుంటున్నాడు, వాడు తప్పది. వాడిది రైట్ కాదు, నాదే రైట్ అంటున్నాడు. ఇంతకీ ఈ శిష్యుడు వాక్యాన్ని చూడగలుగుతున్నాడా, వాక్యాన్ని పరిశీలించగలుగుతున్నాడంటే పరిశీలన లేదు ఎవరికి కూడా. ఎందుకని మా అయ్యగారు చెప్తారు, మా అయ్యగారు చెప్పింది మేము వింటాం, మా అమ్మగారు చెప్పింది మేము వింటాం, మా అయ్యగారు కొడుకు ఎవరు చెప్తారో ఆయనదే వింటాం, మాకు ఇంకెవరు చెప్పినా మాకు అవసరం లేదు, మీకు దండం బాబు, మాకు ఏమొద్దు బాబు, మా సంఘం మాకు ఉందండి అంటున్నారు ఈరోజు. అంటే ఏమైపోతుంది ఇప్పుడు? తమ సొంత లాభార్జన కోసం ప్రియులరా సంఘాన్ని వంకర మాటలతో తిప్పే మనుషులు వస్తారు అని ఎవరు చెప్తున్నారు? సేవకుడు చెప్తున్నాడండి. ఈ సేవకుడు ఎలాంటి తెలిసిండి? చాలా గొప్ప సేవకుడు అండి. యేసు ప్రభు తర్వాత అంత గొప్ప సేవకుడు అండి. అమ్మ ఎలా చూడండి, యేసు ప్రభు గారి తర్వాత అంత గొప్ప సేవ చేసిన మహనీయుడు అంటున్నాడు, మీరు నుండి వంకరంగా తిప్పేవాళ్ళు కొంతమంది వస్తారు, వారు మందను కనికరింపరు అంటున్నాడు. మరి మందను కనికరింపకుండా ఆ మంద కరెక్ట్గా ఉండాలంటే, ఆ మంద సురక్షితంగా ఉండాలంటే, ఆ మందకి ప్రొటెక్షన్ కావాలో చెప్పండి అమ్మా. ఆ మందకి ప్రొటెక్షన్ కావాలా, సెక్యూరిటీ కావాలా? మన ఇంటికి సెక్యూరిటీ ఉంటుంది గోడ, మన లోపలికి వెళ్ళకుండా మనం ఏం చేస్తాం? తలుపులు పెట్టుకుంటామా సెక్యూరిటీగా? అలాగే శరీరానికి సెక్యూరిటీ ఉంది, వస్త్రాలు. మనం వెళ్తున్నప్పుడు, బండి వెళ్తున్నప్పుడు తలకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, హెల్మెట్. సెల్లకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. అలా కంటికి సెక్యూరిటీ ఉంది, సెల్లకి సెక్యూరిటీ ఉంది, మన ఇంటికి సెక్యూరిటీ ఉంది. ఈరోజు ఎవరన్నా మనల్ని కొట్టారనుకోండి, పోలీసు వ్యవస్థ వారు మనకి సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు. మరి వంకరగా తిప్పే మనుషులు ఉన్నారంటున్నాడు పౌలు గారు. మిమ్మల్ని మందని కనికరింపడం వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళిపోతారు అంటున్నాడు కదా ఈ పౌలు గారు. మరి సెక్యూరిటీ ఇచ్చాడా? మరి సెక్యూరిటీ ఉండాలి. మరి వాళ్ళు వంకరగా తిప్పేవాళ్ళు వచ్చి వీళ్ళందరినీ సర్వనాశనం చేసేదనుకో నష్టం వస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ ఒక సెక్యూరిటీ ఇస్తున్నాడు అండి. సెక్యూరిటీ ఇస్తున్నాడు. ఒకసారి చూడండి కింద ఏమంటున్నాడు, 37 వచ్చింది. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని అని మీకు జ్ఞాపకము చేసుకుని ఉండండి. మీకు ఎన్ని సంవత్సరాలు చెప్పినా తెలుసా? మానకుండా బుద్ధి ఎలా చెప్పినా తెలుసా? నా నోటి మాటలు కాదు, నా నోటి ద్వారా వస్తున్న మాట దేవుడిది. ఆ దేవుని మాట ఎంత గొప్పదో తెలుసా? బంగారం కంటే గొప్పది. ఆ దేవుని మాట ఎంత గొప్పదో తెలుసా? పగడముల కంటే గొప్పది. తేనె కంటే, తేనె దారాల కంటే గొప్పది. నీ ఇష్ట వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికంటే గొప్పదైన వాక్యము ద్వారా 3 సంవత్సరాలు నీకు బుద్ధి చెప్పాను. మీరు సరి చేసుకోండి, సరిదిద్దుకోండి, చక్కగా ఉండండి, దేవుడికి విలువివ్వండి, దేవుడి యొక్క మాటకి విలువివ్వండి. ఆ మాట ప్రకారంగా మీరు కూడా విలువగా బ్రతకండి అని మీకు చెప్పాను కదా. మీకు చెప్పాను, ఆ మాటల ద్వారా మీరు భద్రంగా ఉండాలి. ఆ మాటల ప్రకారంగా మీరు నిలబడాలి. ఎందుకంటే మిమ్మల్ని కనికరింపడు ఎవరో కూడా కనికరింపరు, మిమ్మల్ని ఈడ్చుకుని పోతారు. ఇదిగో పౌలు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చెప్పింది రైట్ అనుకుంటూ వాక్యములోనే రుజువు జీవిస్తూ ఉంటారు. అప్పుడు మీరు వంకరగా వెళ్ళిపోవద్దు, మీరు వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోకు. వాడు ఎలాంటి వాడంటే వంకర వాడు, అటు ఇటు తిప్పుతూ పాతాళానికి నడిపిస్తాడు వాడు అని మీకు 3 సంవత్సరాలు నేను చెప్పాను అని ఒక సెక్యూరిటీ గురించి చెప్తున్నాడండి. ఒక భద్రత. దేవుడి పిల్లలకి భద్రత కావాలి కదా. మరి మనకు భద్రత ఉండాలో చెప్పారు, ఉండద్దండి. ఈరోజు బ్యాంకులో లాకర్లు ఉంటాయి, భద్రత. మనం పెట్టిన బంగారానికి భద్రత ఇస్తుంది బ్యాంకు. మనకున్న వస్తువులు ఏవైతే ఉందో ఒక బ్యాంకు వాడు ఒక లాకర్ ఇస్తూ దానికి భద్రత, సెక్యూరిటీ ఇస్తున్నాడు. సెక్యూరిటీ అంటే మనం పెట్టుకున్న డబ్బులు ఎవరో కూడా దొంగిలించకుండా దానికి భద్రత ఇస్తుంది బ్యాంకు. భద్రత. మన కంటికి భద్రత ఇస్తాం, శరీరానికి భద్రత ఇస్తాం, మన ఇంటికి భద్రత ఇస్తాం, మనం కొనుక్కుంటున్న బండికి భద్రత ఇస్తూ ఉంటాం. అలాగే ఒక సేవకుడు తన దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటున్న వారికి ఒక భద్రత ఇస్తున్నాడు. సెక్యూరిటీ. ఇది మనం గమనించాలి. ఇది మన సంఘం కాదు పిల్లరా, ప్రభు తన స్వరత్వం ద్వారా సంపాదించుకున్న సంఘం. నాది అంటున్నావంటే అది ఎవరో తెలిసింది, వంకరోడు తిప్పేస్తున్నాడు. జాగ్రత్త. మందరి కనికరింపడం. సెక్యూరిటీ, భద్రత గురించి చెప్పిన చూడండి కింద. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించేశాను. దేనికి అప్పగిస్తున్నానో తెలుసా? దేవునికి ఆయన కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఎందుకని? దేవుడు తన సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా పరలోకానికి
తీసుకురావాలని కోరుకున్నాడు. కనుకనే తన కుమారుడి యొక్క రక్తము ద్వారా పాపములో నుండి విమోచింపబడ్డ మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళాలంటే మీకు ఆధారం ఏమనుకుంటున్నారు? ఆధారం వాక్యం. మనకు ఆధారం వాక్యం అండి. పౌలు అనొచ్చు, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా శిష్యుడు ఉన్నాడు. ఎవరున్నారు? తిమోతి ఉన్నాడు, తీతు ఉన్నాడు, చాలామంది శిష్యులు ఉన్నారు. వాళ్ళకి అప్పగించవచ్చు కదా, వాళ్ళకి అప్పగించవచ్చు కదండి. అయ్యగారు, పెద్ద అయ్యగారు చచ్చిపోయారు అనుకోండి, ఎవరికి అప్పగించేస్తారు సంఘాన్ని? ఒరే నాయన, చిన్న అయ్యగారికి అప్పగించేస్తాడు. చూసారండి చిన్నపిల్లలు చెప్పిందో, చిన్న అయ్యగారికి అప్పగించేస్తాడు. నువ్వే చూడాలి జాగ్రత్తగా. నేను ఏదోలాగా ఈ చేపలని నేను కొండలో పెట్టాను, ఈ కొండలోంచి బయటపోయి అనుకో చేపలు చచ్చిపోతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? చేపలకి ప్రతిరోజు కూడా మేత, నీళ్లు పెట్టను. కాబట్టి నేను సంపాదించిన దాన్ని నువ్వు ఏదో గాలి లేచావు అనుకో, చేపలు జారిపోతే నీకు తినడానికి ఆహారం ఉండదు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు చేపల్ని పెంచాలి, అది బాగా బలిసిన తర్వాత నీకు ఆహారంగా అవుతాయి. ఇది చెప్తున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి, ఈనాడు ఉన్న సేవకులు పౌలు గారితో సరిపోరు ప్రియులారా. అలాంటి సేవకుడు అంటున్నాడు, నేను 3 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడాను కదా, మీరు నా మాటే వినాలి, నా దగ్గరే నేర్చుకోవాలి అనలేదు. నేను అంటలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది దొంగలు వస్తారు, అబద్ధికులు వస్తారు, మిమ్మల్ని మోసం చేస్తారు. ఈ పౌలు చెప్పిన వాక్యం కరెక్ట్ కాదని ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని చెబుతారు. కాబట్టి మిమ్మల్ని ఎవరికి అప్పగిస్తున్నానంటే నేను బాధ్యుడిని కాదు, నేను మళ్ళీ వస్తానన్న గ్యారంటీ నాకు లేదు. మిమ్మల్ని ఎవరికి అప్పగించేస్తున్నాను చూడండి అంటున్నాడు. నేను దేవునికి పరలోకంలో ఉన్నాడైనా ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని నేను అప్పగిస్తున్నాను. అంటే మనం ఎవరికి అప్పగింపబడాలి? మనం దేవునికి అప్పగింపబడాలి. దేవునికి అప్పగింపడం అంటే దేవునికి లోబడి ఉండాలి. ఆయన వాక్యాన్ని మనం హృదయంలో దాచుకుని వాక్య ప్రకారంగా మనం బ్రతికితే మనమందరం కూడా ఎవరి సెక్యూరిటీలో ఉన్నట్టు మనం ఇప్పుడు దేవుని సెక్యూరిటీ. అంటే ఏది గొప్పది చెప్పండి? ఈ లోకంలో ఉన్న వాటికంటే వాక్యం గొప్పది. ఆ వాక్యాన్ని ఆ విలువైన వాక్యం, ఏ విలువైన దాన్ని కాపాడడానికి ఎంత ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది? మనలో ఉన్న ఆత్మను కాపాడడానికి. ఆ యొక్క ఆత్మను కాపాడడానికి మళ్ళీ వాళ్ళందరూ సేవకులైన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎవరిని సెక్యూరిటీగా పెట్టారు? ఇప్పుడు దేవునికి అప్పగిస్తున్నారట, వాక్యానికి అప్పగించేస్తున్నారట. అంటే మనం దేనికి లోబడుతూ ఉండాలి? మనం వాక్యానికి. దేవుడు మన దగ్గర లేడు కనుక ఆయన చూస్తున్నాడు అన్న సంగతితో మనం అర్థం చేసుకుంటూ, ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడన్న భయంతో మనం బ్రతుకుతూ వాక్యానికి, వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి ఎల్లప్పుడూ కూడా దేవుని పిల్లలుగా మనం బ్రతుకుతూ ఉండాలి. ప్రియమైన దేవుని వల్లగా. అయ్యో మా అయ్యగారు వస్తున్నారు, తప్పు చేయకూడదు కదా, మా అయ్యగారులు అక్కడికి వెళ్తే తిడతారేమో, సంఘానికి వెళ్తే వేరే సంఘానికి వెళ్తారేమో అని భయం ఉండకూడదు. వాక్యాన్ని మనం లోబడి వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధపడితేనే వాక్యానికి విలువించినట్లు. వాక్యం ఎంత గొప్పదా! విలువ లేని నన్ను కాపాడడానికి ఈ విలువ లేని వాడినైనా నేను ఒక బంగారాన్ని సంపాదించుకుంటున్నాను, ఒక వజ్రాన్ని సంపాదించుకుంటున్నాను, ఒక ధనాన్ని సంపాదించుకుంటున్నాను, ఒక మందిని సంపాదించుకుంటున్నాను, ఒక ఆస్తుల ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటున్నాను తప్ప వాక్యం ఎంత గొప్పదన్న సంగతి నాకు అర్థం కాలేకపోయిందన్న బాధతో ప్రతి క్షణం కూడా దేవాన్ని వాక్యము నా హృదయంలో ఉండేలాగా నీ సహాయాన్ని దయచేసి నేను మనం బతిమాలుకుంటూ ఉండాలి. దేవుని వల్ల బతిమాలుకుంటూ ఉండాలి. ఆ వాక్యము నీ ఆత్మను రక్షించేది, శరీరాన్ని రక్షించేది. ఈరోజు ఆ వైద్యం దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చేతులు ఇచ్చేస్తున్నారు. కానీ నీ ఆత్మకు రక్షణ ఏదో తెలిసేదమ్మా, డబ్బులు కాదు. డబ్బుల కొరకు నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు, నీ కాలాన్ని వృధా చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని వృధా చేసుకుంటున్నావు, నీ యొక్క ఇచ్చిన ఈ యొక్క రోజుని వృధా చేసుకుంటున్నావు. వాక్యానికి మాత్రం విలువ ఇవ్వలేకపోతున్నాం మన మనసులో. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు తెలిసండి? మన హృదయాల్లో ఉండాలని కోరుకున్నాడు. ప్రియులారా, మన హృదయాల్లో ఉంటేనే మంచి తలంపులు వస్తాయి, హృదయాల్లో ఉంటేనే మంచి నడవడిక వస్తుంది, హృదయాల్లో ఉంటేనే మంచి మాటలు వస్తాయి, హృదయాల్లో ఉంటేనే మంచి నడవడిక వస్తుంది, హృదయాల్లో ఉంటేనే అందరినీ మంచి స్థితిలో ఉండడానికి మనం అందరం కూడా పురుగులుపుతూ ఉంటాం. అలా చేశారు ప్రియులారా వాళ్ళందరూ కూడా వాక్యానికి అప్పగించుకున్నారు తమ జీవితాన్ని. మనం కూడా వాక్యానికి అప్పగించుకొని, అంటే వాక్యానికి లోబడి మన జీవితాన్ని దిద్దుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, విలువ వాక్యానికి ఇవ్వాలి. ఇది చాలా గొప్పది వాక్యం అని మన హృదయంలో ఈ వాక్యాన్ని సంపాదించుకోవడానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడిన వారు ఆనాడున్న భక్తులు మాట్లాడిన మాట మనం విన్నాం. అది ఎంత గొప్పదో అన్న మాట కూడా మనం విన్నాం. అది మన ఆత్మకు రక్షణ కలిగించేది. వాక్యము గొప్పతనం ఈరోజు నీకు అర్థం అవుతే, వాక్యంలో ఉన్న విలువ ఈరోజు మనకు అర్థం అవుతే వాక్యం కొరకు పనిచేసుకోవడం.
మనిషిని చూడం. ఇక్కడ ఎవరు ప్రకటిస్తున్నారో మనిషిని చూడం. సత్యానుకూలంగా బోధ ఉందా, వాడు చిన్నవాడా పెద్దవాడా ముసలివాడా అన్న తారతమ్యం లేకుండా సత్యానుకూలంగా పరలోకానికి నడిపించే బోధ ఎవరైతే చేస్తారో ఆ బోధలో ఉన్న దేవుడి యొక్క మనసును సంపూర్తిగా మనం వినడానికి మనం సిద్ధపడతాము. అలాంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేవునికి ఎవరో తెలిసింది ఇష్టలు, ప్రియమైన వారు. వారికి పరలోకం, ఆ పరలోకానికి మనల్ని కూడా రావాలని కోరుకుంటున్నాడు మన కన్న తండ్రి. మరి రావాలని ఆయన కోరుకుంటున్నప్పుడు మనము కూడా ఎలా ఉండాలి? పనికిమాలిగా ఉండాలి చెప్పండి. విలువైన వారిగా. ఎంత విలువ? బంగారం కంటే గొప్పగా మనం బ్రతకాలి, వజ్రాల కంటే గొప్పగా మనం బ్రతకాలి. మన బ్రతుకును చూపించాలి లోకానికి. పగడాల కంటే గొప్పగా మనం ఉండాలి. ఇష్టమైన వస్తువులన్నిటికంటే గొప్పతనంగా మనం బ్రతికి ఆ గొప్పదైన వాక్యాన్ని కూడా మనం మన హృదయాల్లో ఉంచుకుంటే బలా నమ్మకమైన మంచి దాసుడా రా. ఎప్పుడో నిర్మాణం చేసామే ఈ యొక్క లోకాన్ని, ఎప్పటి నుంచో నిర్మాణం చేస్తున్నామే. ఆ లోకాన్ని స్వతంత్రించుకున్న ఆయన అనే దేవుడు తన కుమారుడి ద్వారా మనం పిలుస్తూ ఉంటాడు. పిల్లరా, అలాంటి ధన్యత మనకి ఇవ్వాలని తన కుమారుడిని మన కొరకు చంపేసుకున్నాడు. ఆయన కూడా అంత విలువగా బ్రతికాడు. మనం కూడా బ్రతకాలి. మనం ఇవ్వాలి, వాక్యానికి విలువ ఇవ్వాలి. వాక్యం అంటే అంత విలువ చూపించాడు యేసుక్రీస్తు. ఆనాడు లోకంలో దేవుని మాట ఎంత గొప్పది అని ఆనాడు ఉన్న సమాజం అది చూపించాడు. ఈరోజు మనం చూపించాలి. క్రైస్తవులంటే ధనం కొరకు పిచ్చిగా ఉండకూడదు. క్రైస్తవులంటే బంగారం అంటే పిచ్చి ఉండకూడదు. క్రైస్తవులంటే ఈ భూమి మీద ఉన్న వాటి మీద పిచ్చి ఉండకూడదు. క్రైస్తవులంటే వాక్యం అంటే పిచ్చి ఉండాలి. వాక్యం గొప్పతనాన్ని సమాజానికి చెప్పాలి. ఆ వాక్యం విలువ సమాజానికి నేర్పించాలి. అప్పుడే మనం విలువైన వారు, అప్పుడే దేవుడు ఉన్న విలువైన లోకానికి అర్హులు. అలాంటి అర్హతను సంపాదించాలని నువ్వు కోరుకుంటున్నావా? అలాంటి అర్హతను మనం పొందాలని కోరుకుంటున్నావా? అయితే వాక్యము అన్నిటికంటే గొప్పది. ఆ వాక్య ప్రకారంగా మనం బ్రతికితే మనకు విలువ వస్తుంది. అలాంటి విలువ మనందరికీ రావాలని కోరుతూ శ్రద్ధగా నిన్న మీ అందరికీ నా వందనాలు తెలియపరుచుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడు, ప్రేమ కలిగిన మా కలుగుతాను, దయగలిగిన మా ఇదిగో నేను ఎంతవరకు నైనా చర్యలో నీ పిల్లలుగా మేమందరము నీ మాటలు విన్నాను. ఈ లోకాన్ని నీ మాట ద్వారా కలుగు చేశాను. మా ఆత్మను కాపాడడానికి మీ మాటనే డాక్యుమెంటరీగా మాకు ఒక గ్రంథస్థంగా రాసి ఉంచారు. కండి ఆ మాట విలువైన వస్తువుల కంటే గొప్పది అంటున్నారు. ఆ గొప్పతనాన్ని క్రైస్తవులుగా మేము తెలుసుకుని అనేకులుగా గొప్పతనం ఆ విలువ తెలియపరిచి మేము ఏ విలువను కోల్పోతున్నామో ఆ విలువను మేము సంపాదించుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసే విధంగా మా జీవితంలో నిర్ణయంగా మాకు జ్ఞానము, వివేకము, మంచి మనసును మనం ఇచ్చింది. నీ వాక్యమును విన్నా మేము దుష్టుడు ఎత్తుకుని పోకుండా ఆ వాక్యాన్ని భద్రంగా కాపాడుకోగలిగే పనిలో, వాక్య ప్రకారము బ్రతికే పనిలో, మా ఆత్మలకు రక్షణ కలిగించేది వాక్యమే ఉన్న జ్ఞానములు. ఇక్కడ ఉన్నవారు, మా గ్రామంలో ఉన్నవారు, ఈ మాటలు వింటున్న ప్రతి వారి కుటుంబాలు తన సన్మార్గంలో ప్రవేశించడానికి రావడానికి మీ దయ చూపించమని మా ప్రభువుడు, ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో ఆత్మ సహాయంతో ఈ ప్రార్థన విజ్ఞాపనలు